రోజు అట్టు, ఇడ్లీ, ఉప్మా ఏం తింటారు కానీ ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని పులుసు పిండి లేదా ఉప్పుడు పిండి అంటారు. దీనికోసం మనం బియ్యం నానబెడతాం కదా, నానబెట్టి ఆడించుకున్న రవ్వ తీసుకోవాలి. అది మనం ఎన్ని గ్లాసెస్ తీసుకుంటే దానికి డబల్ అనమాట. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మంచిగా మరిగించుకొని ఎసరు మరిగిన తర్వాత అందులో రవ్వ వేసేసి ఇలా మంచిగా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పోపు వేసుకోవాలి. దానికోసం ఆయిల్లోకి కొంచెం వేరుశెనగ పప్పులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు ఫ్రై అయ్యేలా తెలియాలంటే పప్పులు రెండుగా చిట్లుద్ది, అది చూసి అది ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకోండి. మనం పులిహోరలోకి ఎలా అయితే పచ్చిమిరకాయలు చీలికలు పెట్టి వేసుకుంటామో అలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రవ్వలోకి నేను 1 నిమ్మకాయ తీసుకున్నాను. మీరు రవ్వ తీసుకున్న దాన్ని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. రవ్వలోకి నిమ్మకాయ పిండేసి రవ్వను మంచిగా కలుపుకొని దాన్ని తీసుకెళ్ళి పోపులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇది ఒక మినీ పులిహోరలా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.